ఇప్పుడు ఒంటరి మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారండి. సమాజం నుంచి కావచ్చు, మగవాళ్ళ నుంచి కావచ్చు. ఈ 6 నెలల్లో ఏదైనా ఇబ్బందులు పడ్డారా? లాంటివేవైనా మీకు ఎదురయ్యాయా? నాకు అంటే 6 నెలల్లో అంటే నన్ను ఆల్మోస్ట్ అందరూ రెస్పెక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారండి ఒకటి. రెండవది సాయి పబ్లిక్ రిలేటెడ్ లైఫ్ కాబట్టి పబ్లిక్‌తో ఆయన చాలా ప్రేమగా మెలిగిన మనస్తత్వం. అంటే పబ్లిక్ అంటే ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళని నేను పబ్లిక్ అంటున్నాను. అంటే పొలిటికల్‌గా కావచ్చు, ఇంకే రకంగానైనా కావచ్చు. ఇప్పుడు నాతో ఆ రకంగా, ఈ రకంగా అని ప్రవర్తించిన వాళ్ళు ఎవరు లేరు ఒకటి. రెండవది నేను ఎవరి ప్రవర్తననైనా నేను ఎలా అంటానంటే ఫస్ట్ మనం స్టాండర్డ్‌గా లేకుంటే అవతల వాళ్ళు ప్రవర్తిస్తారు. మనం ఏదన్నా మన నుంచి మనం మన వాయిస్ కావచ్చు, మన బిహేవింగ్ కావచ్చు, మనం ఏంది అనేది అవతలి వాళ్ళకి తెలిస్తే అవతలి వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు ఒకటి. ఏదన్నా చిన్న చూపు చూడడమో, ఇంకేదో చూడడమో, లేకుంటే తక్కువ చేసి చూడలేదు, సాయి ఉన్నట్టు ఉండదు కదా లైఫ్ అనుకుంటే అది సహజం. దాన్ని నేను ఇప్పుడు వాళ్ళను కూడా ఈయన ఉన్నప్పుడు వేరే రకంగా ఉండొచ్చు. వాళ్ళ లైఫ్ కూడా ఇప్పుడు వేరే రకంగా ఉండొచ్చు. అస్తమానం వచ్చి మనల్ని పలకరించకపోవచ్చు. నన్నేదో పలకరించాలి, పలకరించొద్దు ఇవన్నీ లేవండి. నన్ను వీళ్ళు ఇలా చూస్తున్నారు వలన ఈ దృష్టికోణం కూడా లేదు. నేనేం చెయ్యాలి? నేను ఇది చెయ్యాలనుకున్నా చెయ్యాలి అంతే. అది ఒక్కటే బ్రెయిన్‌లో కూర్చుంది. అది తప్పితే వేరే విషయాలు, వేరే ఆలోచనలు ఏం అనే దాని మీదకెళ్ళట్లేదు. సాయి గారు దూరమైన కొద్ది రోజుల్లోనే వెంటనే మీరు అది వేయించుకున్నారు కదా! పచ్చబొట్టు. ఎందుకు మీరు ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు? అంటే లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఇది మీ చేతి మీదే ఉంటుంది. అంటే బలమైన కారణం అయితే ఏదో ఉంటుంది. అంటే బేసిక్‌గా 2 అండి. ఒకటి ఒంటరిగా ఉన్న మహిళలను చూసే దృష్టికోణం ఒకటుంటది. వాళ్ళందరికీ సాయి ఉండు అని చెప్పడానికి ఒకటి. రెండవది నాకు గూడా అధైర్యంగా అనిపించే కొన్ని వందల సంఘటనలుంటాయి నేనెంత ధైర్యంగా మాట్లాడినా. మనం మాట్లాడడం వేరు, ప్రాక్టికల్‌గా అనుభవించడం వేరు. అటువంటప్పుడు ఒక్కసారి స్మైల్‌తో ఉన్న సాయి ఫేస్ చూస్తే నేనున్నా, నేను నడిపిస్తా, నువ్వు ధైర్యంగా ఉండు. ఎప్పుడు నాకు చెప్తుంటాడు గదా! అవి ఇవి అని. అవన్నీ ఇన్సిడెంట్స్ ఒక్కసారి గుర్తుంటాయి. ఏం గాదు సాయి ఉన్నాడు చూసుకుంటాడని నేను మొండిగా ఎళ్ళిపోవడం. అట్లా నాకెందుకో అట్లా ఏయించుకోవాలనిపించింది. ఇవన్నీ అనిపించింది ఏయించుకున్నాను. రజనీ గారు, భర్త ఉన్నప్పుడు ఒక మహిళకిచ్చే విలువ వేరు, ఆ తర్వాత వేరు. ముఖ్యంగా శుభకార్యాలు కావచ్చు, పండుగలు, పర్వదినాలకి సంబంధించి ఏవైనా కొంత భర్త లేని మహిళ అంటే ఇంకొక రకమైన చిన్న చూపు ఉంటది. దాన్ని ఎలా ఫేస్ చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆచారాలు మంచివే. మూఢాచారాలు చాలా భయంకరమండి. మన సమాజంలో ఆచారం నుంచి మూఢాచారం మొదలైపోయింది. ఇంతకుముందు ఒక దశలో ఉంది. ఇప్పుడు ఒక దశలో ఉంది. అంటే రూపాంతరం చెందింది మూఢాచారం గూడా అంతే తప్ప పూర్తిగా మా రూపుమాపలే. నిజమే. నా దగ్గరకొచ్చే అనేక మంది మహిళలు ఒక్కరు గాదండి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు పరిచయం లేని వాళ్ళు గూడా కొన్ని వందల మంది వచ్చి అందులో భర్త చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటే అంటే జరిగిపోయిన సంఘటన ఒకటైతే అది ఎదుర్కోవడం చాలా కష్టము. బ్రతకడం చాలా కష్టము. మళ్ళీ దాని తర్వాత ఇటువంటివి ఎదుర్కోవడం అంటే అసలు మహిళలే అవమానించడం ఏంటి? అయినా కూడా ఆచారాలన్నీ ఉపయోగకరమైనవి ఉండాలి కదా, మనకు మంచి చేసేవై ఉండాలి కదా, దాన్ని ఇంత మూఢత్వంగా ఎందుకు మార్చిర్రు అనేవి. నేను వాళ్ళతో అనేక అంశాలు మాట్లాడడము అంటే పుట్టుకతోటి కొన్ని ఉండవు కదా, మధ్యలో కొన్ని వాళ్ళు క్రియేట్ చేశారు, ఇవి కారణాలు అని చెప్పి ఆ కారణాల గురించి ఒకవేళ మిమ్మల్ని ఏదైనా వ్యక్తులు అవాయిడ్ చేస్తే మీరే వాళ్ళు అవాయిడ్ చేయండి. మీకంటూ ఒక సొంత ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్థిక స్థితిగతిని మెరుగుపరచుకోండి. దానికోసం ఉపాధి అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకోలేదని ఒకరు ఫీల్ అవుతుంటారు, ఒకరు నాకు ఏది రాదని ఫీల్ అవుతుంటారు. అంతకు ముందు వరకు హస్బెండ్ ఉన్నారు కదా, ఇల్లు కుటుంబం అంటారు. కుటుంబంలో ఎన్నో రకాల పనులు చేస్తుంటారు, ఎన్నో ఉపాధి అవకాశాలు. అంటే ఏదో మనం ఒక రేంజ్ చదివి ఉండి మనం ఆ జాబ్ కొడితేనే కాదు కదండి, మహిళలకు అనేక ఉపాధి. నీ శక్తిని నువ్వు నమ్ముకో, ఫస్ట్ తెలుసుకో, తర్వాత నమ్ముకో, తర్వాత ఉపాధి అవకాశం చూసుకో, ఆర్థికంగా ఎదుగు. నేను ఎవరి మీదనో ఆధారపడితేనో లేకపోతే ఎవరు జాలి చూపిస్తానో ఎవరో ఇంక నువ్వే మెయిన్ రోల్. ఇప్పుడు నువ్వే మెయిన్ పిల్లర్, నువ్వే మెన్ను, నువ్వే ఉమెన్. అంత ధైర్యంతో ఉండు. వాళ్ళు నిన్న చిన్న చూపిస్తే నువ్వే వాళ్ళని చిన్నగా చూడు, అంతే. పట్టించుకోవద్దు, అంతే. నువ్వు అన్ని రకాలుగా చేస్తూ పోవాలి మనం వాళ్ళని.
అన్ని రకాలుగా నువ్వు ఒక లైఫ్ లో ఈ స్టేజ్ ఇంతకు ముందు వరకు ఒకటి పెట్టుకున్నావు, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం. ఈ స్టేజ్ తర్వాత ఇంకొక గోల్ పెట్టుకో, అది చెయ్యి. వాళ్ళే నోర్లు మూతలు పడతాయి. అప్పుడు వాళ్ళే నిన్ను రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళే నిన్ను గొప్పగా చూస్తారు. చిన్న చిన్న వాటి కోసము అయ్యో నన్ను ఒక బొట్టు పెట్టే కార్యక్రమానికి పిలవట్లేదను, లేకపోతే ఒక పూజ, అటువంటి వాటి గురించి ఆలోచించి నిన్ను, నీ మనస్తత్వాన్ని, నీ మైండ్ని నువ్వు చిన్నగా చేసుకోకు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదనుకో అని ఆ రకంగా వాళ్ళతోటి మాట్లాడడము. నిజంగా ఇది చాలా ఘోరమైందండి. ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించాల్సిన విషయం. అవేర్నెస్ రావాలి. ఇప్పటికీ సమాజంలో అనేక విషయాలు, ఇంత టెక్నాలజీ, ఇన్ని రకాలుగా మహిళలను బయటికి వెళ్తున్నప్పటికీ మళ్ళీ ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి రావాలి. ఆ విషయాలు మాట్లాడుతున్నాను, చర్చిస్తున్నాను, ఫేస్ కూడా చేస్తానేమో ఇంకా. అవును. సాయి గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న లీడర్స్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత గారు లాంటి వాళ్ళు కూడా మీకు ఎంతో సపోర్టింగ్ గా నిలిచారు. ఇప్పుడు ఎలా ఉందండి? అది అలాగే కంటిన్యూ అవుతుందా? సపోర్ట్ గానే ఉన్నారండి. అంటే అప్పుడున్న సందర్భం ఏమో ఇప్పుడు సరే నాకు చాలా సపోర్ట్ గా నిలిచారు, అన్ని రకాల సాయం అందించారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు ఏం చేసావు ఏంది కంటే ఫస్ట్ మనం నిలబడాలంటేనే భయం అవుతుందండి. చుట్టూ చూస్తే ప్రపంచమే భయంకరంగా కనబడుతుంటది అప్పుడు. ముఖ్యంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మహిళకు బయటికి అడుగు పెడదామని కాదు, మన ఇల్లు కూడా మనకు భయంకరంగా కనబడుతుంటది. అప్పుడు ధైర్యం కదా, నాకు అదొక పెద్ద ధైర్యం ఇచ్చిరండి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అది. ఈరోజు రజనీ వచ్చి ఇట్లా కూర్చొని మాట్లాడుతుంది, లేదు ఆ ఇంట్లోనే బతుకుతుంది, లేదు బయటికి అడిగి వేసిరంటే అదే అటువంటి ధైర్యమే. సరే అందరు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చారు, కవిత గారు ఇచ్చారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు ఈ రోజు కూడా అంతే ప్రేమగా పలకరిస్తారు. ప్రతి సందర్భంలోనూ నాకు ఇచ్చే గౌరవం అనుకోండి, ప్రేమ అనుకోండి, పలకరింపు అనుకోండి, అదే రకంగా ఉంది. కానీ ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, ఇది ఇలా ఉందని పదే పదే వాళ్ళని వెళ్ళి అది పద్ధతి అనిపించదు కదా. అవును. నాకు ధైర్యం ఇచ్చిర్రు, నేను నిలబడినప్పుడు నేనేందో ప్రూవ్ చేసుకోవాలి, కొట్లాడాలి. పార్టీలో నాలా కొట్లాడుతున్న వాళ్ళు వందల మంది ఉంటారు, వాళ్ళకు 100 సమస్యలు ఉంటాయి. ఇటు ఒకప్పుడు అధికారంలో ఉండి, ఇప్పుడు పార్టీని నడిపి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, వాళ్ళు మనుషులుగా ఇన్ని రకాల అవి ఫేస్ చేస్తున్నప్పుడు మన ఒక్క సంఘటనను తీసుకెళ్ళి పదే పదే అట్లా మనం విషయం డిస్కస్ చేయలేము. కరెక్ట్. కాకపోతే కలిసిన ప్రతిసారి వాళ్ళ ప్రవర్తన కావచ్చు ఉండే అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు.